అధ్యాయం చదవండి సార్. ధన్యతలు. ఆయన ఆ జనసమూహములను చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యుడు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారు నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు. నీతి అంటే ఏమిటో మనం కొంతవరకు తెలుసుకున్నాం, పూర్తిగా తెలుసుకోలేదు అనుకోండి. ఇది దేవుని నీతి అన్నమాట. దేవుని నీతి ఎక్కడుంటుంది? లోకంలో ఉండదు. గత కాలంలో మనం మాట్లాడాం. దేవుని నీతి ఎప్పుడు దేవుని రాజ్యంలో ఉంటుంది, దేవుని సంఘంలోనే ఉంటుంది. దేవుని నీతిని జరిగించవలసిన వారు లోకస్తులు కారు, సంఘములో ఉన్న క్రీస్తు సంఘ క్రైస్తవులు. దేవుని నీతి పరలోకానికి తీసుకెళ్తుంది. మన ఇష్టాలు కానీ మన విధానాలు కానీ ఇవేమీ దేవుని నీతికి సంబంధం లేనివి. వీటిని మనం జరిగించటం మూలాన ఏ విధంగా కూడా దేవుని నీతిని మనం నెరవేర్చినటువంటి వాళ్ళని కాము గనక మనం చేసిన పనులతో దేవుడికి సంబంధము ఉండదు. చెప్తున్నా, మనం ఏం చేసినా, మన ఏ కార్యక్రమాలు చేసినా, ఏ సేవ చేసినా, ఏదైనా చేసినప్పుడైతే అది దేవుని నీతికి సంబంధించినదై ఉండాలని మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధనులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని నీతి లోకం అర్థం చేసుకోలేదు. దేవుని నీతి లోకానికి వెరితనంగా ఉంటుంది. అంటే దేవుని నీతి లోకానికి వెరితనంగా ఉంటుంది. లోకం నీతి దేవునికి మురికి గుడ్డల్లా కనబడుతుంది. అది మనం ఎక్కువగా మనుషుల్లో, మనం సహజీవనం చేస్తున్నటువంటి మనుషులలో మనకు ఎక్కువ కనిపించేది లోకనీతి. ఈ లోకనీతి మనం కానీ నెరవేరిస్తే అది దేవుడు ఏమాత్రం దానిని పరిగణనలోనికి తీసుకోడు. కనుక ఇన్నాళ్ళు ఒకవేళ మనం క్రైస్తవులు అయినప్పటి నుంచి కొంతకాలము మనిషి ఎదుగుదలలాగే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా విశ్వాస జీవితానికి కలిగి ఉంటాం. చిన్నపిల్లలం అంటాడు, ఒకప్పుడు చిన్నపిల్లలము, ఇప్పుడు పెద్దవాడనైతిని అనే విధానంలో మాట్లాడతాడు. బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని నీతి విషయంలో మన క్రమముగా ఎదగవలసినటువంటి అవసరం ఉంటుంది. దేవుని వాక్య విషయాలలో మనము నమ్మకముగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే దేవుని వాక్యం అంటే దేవుడు ఏర్పరిచిన నీతి సంఘంలో, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నీతి సంఘంలో మనం జరిగిస్తూ దేవుని మన్నలను పొందవలసినటువంటి అవసరం. కనుక అంతకంతకు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా మనం అంతకంతకు దేవుని నీతిని నెరవేర్చడంలో ఆసక్తత కలిగి దాని మీద మనం దృష్టి ఉంచాలి.
మనం చచ్చిపోయాము గత కాలంలో బాప్తిసం ద్వారా. బాప్తిసం దేవుని నీతి అయితే ఆ బాప్తిస్మములో మనము 1 minute అంటారు. ఇప్పుడు అద్దాలు తీసుకొచ్చి మా కోడలు తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి 10వ వచనంలో కూడా చూడండి, 10వ వచనంలో కూడా అదే అంశానికి సంబంధించిన ప్రస్తావన ఈ ధన్యతలో కనబడుతుంది. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. అంటే నీతి కొరకు ఆకలి తప్పి భూమి మీద మనకుంటే ఇక్కడ తృప్తి అనేది ఉండదండి. ఎవరు కూడా అంగీకరించరు. అందున దేవుని నీతిని నెరవేరుస్తాను అనంటే అంగీకారయోగ్యంగా మనుషులకు ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తృప్తి పరచబడ్డాం. వీళ్ళ వల్ల మనకి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ వలన మనం జరిగిస్తున్న నీతి మనకి తృప్తిని ఇవ్వాలి అని అంటే దేవుడు మనకు అనుగ్రహించు ఆ పరలోకంలోనే అది అనుగ్రహిస్తాడు. ఆత్మజ్ఞానం అంటే ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నాకేం ఫలం కలుగుతుంది, అది నేను తీసుకోవాలి అని తలపోచేవాడు ఆత్మజ్ఞాని. ఈ లోకంలో దేవుని నీతి నెరవేర్చినట్టుగా దేవుని నీతిని నెరవేర్చినట్టుగైతే మనకు దొరికేది ఏమి ఉండదు. కానీ దేవుడి దగ్గర నుంచి మనకి గొప్ప ఫలం, తృప్తి పడతాం. అప్పుడు మనకు ఈ లోకంలో ఏం తృప్తి ఉండదు. ఏం తృప్తి ఉండదు ఇక్కడ. అలాగే 10వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఇక్కడ పరలోక రాజ్యము వారిది అనేది ఎంతో వాస్తవమైన సంగతి. ఎందుకంటే పరలోక రాజ్యం అంటే సంఘమే. దేవుని సంఘంలో ధన్యులుగా మనం ఉండాలంటే దేవుడిచ్చిన నీతిని జరిగించాలి. నీతి నిమిత్తం హింసింపబడాలి. అంటే హింసింపబడిన వారు ధన్యులు అంటే, హింసింపబడడం అంటే మనం చేసిన పనులకు రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ ఆటంకాలు కలగ చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం మానసికంగా హింసింపబడవచ్చు. శారీరకంగా హింసింపబడమే హింసగా మనం తీసుకోకూడదు. మానసిక హింస కూడా ఉంటుంది, శారీరక హింస కూడా ఉంటుంది. కనుక మనం శారీరక హింస అనుభవించిన, మానసిక హింస అనుభవించిన అది దేవుడి దగ్గర నుంచి మనకు ఫలము తీసుకుని వస్తుంది. కాబట్టి దేవుడు యొక్క నీతి, దేవుడు రాజ్యం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం దేవుని నీతిని నెరవేర్చిన వారం అయితేమా అప్పుడు దేవుడి దగ్గర నుంచి మనకి తృప్తి కలుగుతుంది, తృప్తిపరచబడతాము. అంతేకాకుండా ఆ దేవుని రాజ్యంలో మనం ధన్యత కలిగి దేవుడిచ్చిన ఆ బహుమానం పొందుకొని తృప్తిగా ఉంటూ ఆ దేవుని రాజ్యంలో ఒక వారసులుగా ఉంటాం. మన పితరులైనటువంటి వాడు హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, ఆ పరలోక పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దూరంగా ఉండి వందనాలు చేసి ఎప్పుడు పొందుతామా అని. ఇది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటిది కాకపోతే అంతంత మహావిశ్వాసము, భక్తి కలిగినటువంటి వాళ్ళు పరలోకాన్ని కాంక్షిస్తున్నారు, పరలోకాన్ని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది శాశ్వతమైనది లేదు కనుక. శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యం. దేవుడి రాజ్యం ఎప్పుడు నశించిపోదు. కాబట్టి అలాంటి ఒక దేని నిమిత్తమైన దేవుడు
సంఘం విషయంలో, అంటే సంఘంలో ఉన్న ఆ నీతి విషయంలో కావచ్చు, లేకపోతే మనం సువార్త కూడా దేవుని యొక్క నీతి. అది ప్రకటించినప్పుడు మనకి ఎవరైనా ఆటంకపరిచినా, మనల్ని పరుష పదాలతో హింసించిన, ఇవన్నీ కూడా మనం భరించటం మూలన పరలోక రాజ్యము మనదవుతుంది. ఎందుకంటే మనం దానికోసమే యేసుక్రీస్తును నమ్ముకున్నాము. ఇది మనం అందరం కూడా 100% మన మైండ్ లో పెట్టుకోవాలి. యేసుక్రీస్తే దానిని మనకి ఇస్తాడు. అది పొందడానికి మనకి ఒక మార్గదర్శకమైనటువంటి లేఖనాలు ఇచ్చాడు. ఆ లేఖనాలే దేవుని యొక్క నీతి. కాబట్టి ఆ దేవుని నీతిని మనము సంపూర్ణంగా గ్రహించాలి. దేవుని నీతిని మనము అనుసరించాలి. అప్పుడే ఎందుకైతే దేవుని చేత మనం పట్టబడితమో దానిని మనం పొందడానికి అర్హులంగా దేవుని చేత ఎంచబడాల. మనుషులు, నేను, మీరు ఎవరు ఎంచితే అయిపోరు ఎవరు కూడా. వాక్యానుసారముగా ఉన్నటువంటి ఆ దేవుని నీతిని నెరవేర్చినటువంటి వాళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడతారు. అది గొప్ప ధన్యత. ఈ లోకంలో ఉన్నవారు రకరకాల విశ్వాసాలతో వారికి ఇవ్వబడినటువంటి ఆ నీతిని వారు నెరవేరుస్తారు. ఆ మత నీతి, లేకపోతే ఆ దేవుడు చెప్పిన మాటల యొక్క నీతి వాళ్ళు నెరవేరుస్తారు. కానీ వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళ తృప్తి ఉండదు, తర్వాత ఏమీ ఉండదు. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా చెప్పగలం వాళ్ళకి ఏమి ఉండదని. ఎందుకంటే సత్యవేదం ఏం చెప్తుందో అదే నిజం. మనిషి చెప్పింది ఏది కూడా నిజం కాదు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఇక్కడ ఈ యొక్క ఆన్లైన్ లో హాజరైన మన సహోదరులందరికీ చెప్పేది ఏమిటంటే, దేవుని నీతి మన హృదయాల్లో, మన గుండెల్లో ఉండాల. దేవుని నీతినే మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాల. మనకు తృప్తి కలిగి ఉండాలంటే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యం పొందుకోవాలి అని అంటే దేవుని నీతి తప్ప మరి ఏ విధానము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. దేవుని ఎంత తృప్తిగా ఉండడానికి అవకాశం అయిపోతుంది. దేవుడు తన మాటలు మన వెనుకలు ఆస్వాదించు.